ఎం న్యూస్ కి స్వాగతం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అన్నదానానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమానికి ₹1,00,000 విరాళం అందజేశారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన కంబాల శ్రీనివాస్ ని ఆలయ కమిటీ పెద్దలు, ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కంబాల శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ పెద్దలకు ₹1,00,000 విరాళం అందజేసి భక్తులతో పాటు ఆయన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు కటకంచలం బదిరెడ్డి దొర, పచారి నరసింహమూర్తి, బడగళ్లపాటి శ్రీను, తాటికొండ బుజ్జి, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీలో చేరాను నాయకుడిగా. నేను ఈ రోజున కోరుకొండ గ్రామం రావడం జరిగింది. కోరుకొండ అంటే కోరుకొండ, గోకవరం, సీతానగరం, జగ్గంపేట, రాజానగరం ఇవన్నీ కూడా ఒకే కుటుంబంగా భావిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. 3 నియోజకవర్గాల్లో విశిష్టమైన ధార్మిక సేవలు చేసుకుంటూ నేను కార్యక్రమాలు చేస్తాను. నాకు ఈ కోరుకొండలో ఉన్నటువంటి సత్యభామ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి వారి వార్షికోత్సవం జరుగుతుంది. దానికి బడగళ్ల వెంకటేశ్వరరావు అండి, బడగలపాటి వెంకటేశ్వరరావు గారు, అలా కేవీ రావు గారు, కటకంచలం గారు, ఇలాగా పచార సత్యనారాయణ, రామాయణ వెంకటేశ్వర గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున వార్షికోత్సవం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. దాని సందర్భంగా ఈ రోజుని అన్నదానానికి ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. ఇంకెవరున్నారు? చలం గారు ఈ ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది ఈ రోజుని. సో ఈ విధంగా కోరుకొండ గ్రామంలో ఏ ఫంక్షన్ జరుగుతున్నా, అంటే ఏ ఉత్సవం జరుగుతున్నా, ఏ జాతర జరుగుతున్నా కూడా మేము రామసేన తరపు నుంచి కంబాల శ్రీనివాసరావుగా ఎక్కడా కూడా ₹1,00,000 తగ్గకుండా విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ₹4,00,000 విరాళం ఇచ్చాను అన్నది ఆ షెడ్ కోసం చెప్పి ₹1,00,000 మాత్రం వినియోగించారు. ₹3,00,000 చెక్ ఇంకా కటకంచలం గారు, ఆయన మాజీ సర్పంచ్ అయినటువంటి కటకంచలం గారి దగ్గర ₹3,00,000 చెక్ ఉంది. మొన్న ఈవో గారు కూడా వచ్చారు. ఆ ఈవో గారికి కూడా నేను వివరాలు చెప్పడం జరిగింది. చూసి దానికి. అలాగే ఇంకొక విషయం అంటే, నా అదృష్టం ఏంటంటే లక్ష్మీ నరసింహ భట్టార్ గారు, వారు పరాశర లక్ష్మీ నరసింహ భట్టార్ గారు వచ్చారు. నాకు ఎంత అదృష్టం అనిపించిందంటే, స్వామి మేము వచ్చేవాళ్ళం కదా, మీరు ఫోన్ చేస్తానని చెప్పారంటే, లేదండి అని చెప్పిన వచ్చేది మా స్థల ప్రభావం ఏంటో మా వ్యాపార రంగంలోకి వాళ్ళు వచ్చి ఆశీర్వదించారు మమ్మల్ని. వారు చిన్న వినతి చేశారు. ఈ కోరుకొండ గ్రామంలో వారు ఆ ప్రత్యేకమైన అతిథి గృహం, అంటే దివ్యమైన వేద సంపూర్ణమైనటువంటి మహానుభావులకి వాళ్ళకి వసతి సౌకర్యం కల్పించడం కోసం చెప్పి ఒక రామాంజీ కోట చేశారు వాళ్ళు. దాంట్లో ఏసీలు పెట్టించడం కోసం చెప్పి నన్ను అడిగారు. 5 ఏసీలు కావాలని చెప్పారు. వెంటనే అంగీకరించిన వాళ్ళకి 5 ఏసీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, కోరుకొండ గ్రామంలో ఎటువంటి జాతర జరిగినా, ఏ రకమైన కార్యక్రమం చేసినా కానీ దానికి విరాళాలు ఇస్తూ, అలాగే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కోసం వెయిట్ చేస్తున్నాను. దాని యొక్క ప్రాణప్రతిష్ఠ జరగగానే, స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ అవి జరగగానే దానికి కూడా నేను చాలా భారీ విరాళం ఉంటే వాళ్ళకి సంకల్పించుకున్నాను. అనేది దానికోసమే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఒకసారి ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత నేను నా అనౌన్స్మెంట్ నేను చేస్తాను. ఈ విషయం మీకు తెలియజేసుకుంటూ, మీ కంబాల శ్రీనివాసరావు. జై శ్రీరామ్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.